హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. ఇది ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి దీని రుచి చూస్తే మీరు ఏ పండగకైనా ఇది డెఫినెట్గా చేసేసుకుంటారు. ఇక ఆలస్యం చేయకుండా దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఇలాంటి ఒక బౌల్ని తీసుకోండి. మీ దగ్గర ఎలాంటిది ఉంటే అది తీసుకోండి. నేను చెప్పే విధానాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎలాంటిది తీసుకోవాలనో. ఇప్పుడు ఇందులో ఎన్ని బ్రెడ్లు పడతాయో చూసుకోవాలన్నమాట. ముందుగానే నాకు 4 బ్రెడ్ పీసెస్ పట్టాయన్నమాట. చూడండి, ఎక్కువ కావాలనే వాళ్ళు పెద్ద బౌల్ తీసుకోవాలన్నమాట. ఇలా వీటిని తీసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. రిఫైన్డ్ ఆయిల్, వంట నూనె అండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ మంచిగా హీట్ అయిపోయింది కదా, ఇలా బౌల్కి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ మంచిగా హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్స్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మామూలుగా ఈ రెసిపీ చేస్తే మనము బ్రెడ్స్ని డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. ఆయిల్ ఎక్కువ వాడడం మంచిది కాదని నేను ఈ విధంగా చేస్తున్నాను. నాకు పర్ఫెక్ట్గా సూపర్గా వచ్చింది. మీకు కూడా వస్తుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి బ్రెడ్స్ వచ్చాక ఒక ప్లేట్లోకి ఇలా చేయడం వల్ల మనకు ఆయిల్ కూడా తక్కువ పడుతుందన్నమాట. ఇలా మనకు కొంచెం ఆయిల్ తగ్గినట్లయితే ఆయిల్ అక్కడక్కడ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బ్రెడ్స్ని ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇదే కడాయిలో 1 కప్పు చక్కెర వేసుకోవాలి. 1 కప్పు చక్కెరకి 1 కప్పు వాటర్ వేసుకోవాలన్నమాట. మనకు కడాయి కనుక కొంచెం బ్లాక్గా అనిపిస్తే ఏదైనా క్లాత్తో తుడుచుకోండి, లేదంటే వేరే కడాయి కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత చక్కెర అంతా ఇందులో మెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మన ఇంట్లో రోజ్ వాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, రోజ్ వాటర్ని 5-6 చుక్కలు వేసుకోండి. రోజ్ వాటర్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. రోజ్ వాటర్ బదులుగా మీరు ఏలకుల పౌడర్ అయినా వాడచ్చండి. ఆ తర్వాత మన ఇంట్లో ఆరెంజ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఆరెంజ్ ఫుడ్ కలర్ని కూడా 1 పించ్ వేసుకొని ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆర్పేసుకొని దీనిని పక్కకు తీసుకోండి. అందులో ఈ బ్రెడ్ స్లైసెస్ని ఈ చక్కెర పాకంలో ఈ విధంగా మొత్తం డిప్ చేసుకుంటూ, అంటే చక్కెర పాకం అంతా బ్రెడ్కి పట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా పట్టిన తర్వాత ఈ విధంగా డిప్ చేసుకుంటూ వెనుకకు ముందుకు టర్న్ చేసుకుంటూ డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకొని ఇవి మంచిగా చక్కెర పాకం పట్టుకున్న తర్వాత మనము ఈ బౌల్లో పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలాగే ఈ 4 బ్రెడ్ స్లైసెస్ని కూడా ఈ విధంగానే పెట్టేసుకోండి. సైడ్వి మనం ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకొని చక్కెర పాకంలో డిప్ చేసుకుంటూ బాక్స్లో పెట్టేయడమే. ఇలా మనము బాక్స్కు సరిపడా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. అలాగే మిగిలిన చక్కెర పాకాన్ని కూడా మొత్తం ఇందులో వేసేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చాక ఒక కడాయి తీసుకొని అందులో 1.5 కప్పు పాలు తీసుకోవాలి. నేను తీసుకున్న బ్రెడ్స్కి 1.5 కప్పు పాలు అయితే సరిపోతుందన్నమాట. అందుకనే నేను 1.5 కప్ పాలు తీసుకున్నాను. ఎక్కువ తీసుకుంటే 2 కప్స్ తీసుకోండి, తక్కువ తీసుకుంటే 1 కప్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ పాల పొడి వేసుకుంటున్నానండి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల చక్కెరను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ ఏంటంటే కింద అడుగు బాగానే ఉండల్లాగా కట్టేస్తుంది ఫ్రెండ్స్, అందుకని మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. దీన్ని చూసారు కదా, ఇలా స్మూత్గా రావాలన్నమాట. ఎక్కడ ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని దీనిని స్టవ్ పై పెట్టుకొని మంటని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇది అంతా చిక్కబడేంత వరకు కలపాలన్నమాట. మనకి ఇదంతా క్రీమీ టెక్చర్ వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చేంతవరకు మనము మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మెల్లిగా ఈ ప్రాసెస్ చేయాలి. మనకు ఈ క్రీమ్ రావడానికైతే 5 మినిట్స్ టైం పడుతుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా క్రీమ్ వచ్చేసిందో. ఇప్పుడు స్టవ్ ఆర్పేసుకొని దీనిని పక్కకు తీసుకోండి. ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్స్ పైన దీనినంతా ఈ విధంగా వేసుకోవడమే. చూసారు కదా, ఇలా మొత్తం బ్రెడ్స్కి అంతా పట్టే విధంగా ఇలా పైన మొత్తం వేసుకోవాలన్నమాట. ఇలా క్రీమ్ అంతా వేసేసుకున్న తర్వాత దీనిలో టూటీ ఫ్రూటీస్తో, అలాగే మన ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్తోనైనా, నేను బాదం ఒక్కటే ఇలా చిన్న ముక్కలుగా
కట్ చేసి తీసుకున్నానండి. మనము ఏ డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు, బాగుంటుందండి ఇలా చేసుకోవడం వల్ల. ఇప్పుడు దీనిని ఫ్రిడ్జ్లో 1 గంట పాటు పెట్టేయండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇది కొంచెం గట్టిగా అయ్యి కూల్గా ఉంటుంది. ఆఫ్టర్ 1 అవర్ చూపిస్తున్నానండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా షాహిద్ కూడా రెడీ అయిపోయిందో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మై ఛానల్. బాయ్.